ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉన్న సింగరేణి భూగర్భ గనుల బ్లాస్టింగులతో ఎన్టీఆర్ నగర్ వాసుల పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్లా మారింది. తరచూ జరుగుతున్న సింగరేణి బ్లాస్టింగుల వల్ల ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బ్లాస్టింగుల దాటికి గత కొంతకాలంగా ఇళ్ల స్లాబ్లు పూర్తిగా దెబ్బతిని పడిపోతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి బ్లాస్టింగ్ వల్ల ఇళ్లలో ఉండలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని, సింగరేణి అధికారులకు తమ గోడును ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే వారే లేరని వాపోతున్నారు. తాజాగా జరిగిన బ్లాస్టింగ్ల వల్ల ఇంటిలోని స్లాబ్ పై పెచ్చులు ఊడి వహీదా అనే మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక హాస్పిటల్కు తరలించి చికిత్స చేయించారు. తమ పరిస్థితిపై ఎన్నిసార్లు స్థానిక సింగరేణి అధికారులకు, నాయకులకు మొరపెట్టుకున్నా న్యాయం జరగటం లేదని వాపోతున్నారు. బ్లాస్టింగుల వల్ల గాయపడిన మహిళకు న్యాయం చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. మేము దాదాపుగా ఇక్కడ 85 నుంచి నివాసం చేస్తున్నాం. 9 ఆ ప్రాంతాల్లో మాకు ఇక్కడ సింగరేణి స్టార్ట్ అయింది. సింగరేణి స్టార్ట్ అయినప్పుడు ఆ సింగరేణి బ్లాస్టింగ్కి సరే మాకు ఆ రోజు చేతనయ్యి ఇవన్నీ కూడా బ్లాస్టింగ్ వల్ల అదరటాలు, పగలటాలు, క్రాకులు రావటాలు ఇట్లాంటివి జరిగినాయి. దానికి మేము ప్రభుత్వం వారికి చాలాసార్లు విన్నవించుకున్నాం. అయ్యా మరి ఏదన్నా ఇళ్ళన్నీ పగిలిపోతున్నాయి, పడిపోతున్నాయి, ఇబ్బందులు జరుగుతున్నాయి అని చెప్పుకున్నాం. ఒక అమ్మాయి రాత్రి పడుకొని ఉన్నప్పుడు 12 ఆ ప్రాంతంలో పైనుంచి స్లాబ్ పెచ్చుకలు ఊడి పడిపోయినాయి. వాళ్ళ అదృష్టం ఏంటంటే మొన్న ఈ మధ్య ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్న పిల్లోడికి ఏదో ఫంక్షన్ చేయడం కోసం వాళ్ళు సీలింగ్కి ఒక గుడ్డ లాంటిది కట్టారు. ఆ గుడ్డ లాంటిది కట్టి ఉండటం వల్ల ఆ పెంకులు అనేటివి డైరెక్ట్గా ఆ అమ్మాయి మీద పడకుండా ఆ గుడ్డ మీద పడి దాని మీద నుంచి జారి పడటం వల్ల ఆ అమ్మాయి బ్రతికింది. కాబట్టి ఒక మనిషికి పానం పోయే కాడికి అయింది. ఇల్లు కూలి నిద్రపోట్లు పడదాము. ఆ విషయం 3 అయింది. ఆ అయిన ఇల్లు కాడనే ఆమెకి దెబ్బ పడదు. కత్తి పెట్టి కోసినట్టు కొసుకుపోయింది. కావాలంటే పెచ్చుకలు చూడండి. నేను అబద్ధం చెబితే ఇల్లు చూసి